తమిళనాడు వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. మిగ్జామ్ సైక్లోన్ ముంపు నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో తుఫాను ముంచెత్తుతోంది. దక్షిణ తమిళనాడుకు నరకం చూపిస్తోంది. తుఫాను ధాటికి కన్యాకుమారి, తిరున్వలేలి, టెన్కాస్కిలి, తూత్తుకుడి జిల్లాలు అల్లాడుతున్నాయి. కుండపోత వానలకు మదురై, విరుదునగరం, తేని జిల్లాలో జనజీవనం స్తంభించింది. రికార్డు స్థాయి వర్షాలతో పల్లెలు, పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. డ్యాంలు నిండుకుండల్లా మారి నీటిని దిగువకు విడుదల చేయడంతో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలు, వరదల బీభత్సం మరో వారం రోజుల పాటు ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అతి భారీ వర్షాల దృష్ట్యా 4 జిల్లాలకు రెడ్ అలర్టు, మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులను పొడిగించారు. కాగా ప్రకృతి ప్రకోపానికి బలైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు సీఎం స్టాలిన్. చైనా భూకంపం ధాటికి మృతుల సంఖ్య 140కి చేరింది. మరో 700 మంది తీవ్ర గాయాలతో పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుండగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ ప్రకృతి విపత్తుతో గన్సు, కింగ్హై ప్రావిన్స్లోని 10,000కు పైగా ఇళ్లు నేలమట్టం కావడంతో రెండో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే భూకంపంతో విద్యుత్, రవాణా, సమాచార మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు.